సంక్రాంతి పండగ స్పెషల్ కజ్జికాయలు చాలా క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేయిస్తాను. ఈసారి స్టఫింగ్ని ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. కజ్జికాయలు ఒత్తుకునే పీట లేకపోయినా కూడా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. 3 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అది యాడ్ చేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో నేను ఒక 2-3 స్పూన్ల గీని బాగా మరిగించి యాడ్ చేసుకుంటున్నాను. మీకు గీ ఇష్టం లేదు అనుకుంటే నూనెను కూడా బాగా వేడి చేసి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా ప్రెస్ చేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి నానేలోపు మనకి కజ్జికాయలకి లోపల స్టఫింగ్కి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా పల్లీలు ఫ్రై అయ్యా లేదో చెక్ చేసుకోవడానికి పల్లీని ఒకసారి ఇలా నలిపితే పొట్టు ఊడొస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పల్లీలు ఫ్రై అయినట్టు. అవి ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి నువ్వులు కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు 4-5 యాలకులు కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు పిండి మంచిగా నానుంటుంది. ఇప్పుడు ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకొని చిన్న ముద్దల్లాగా తీసుకొని చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా పలుచగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని నేను అన్నీ ఒకే షేప్లో రావాలి అని చెప్పి కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కజ్జికాయలు ఒత్తుకునే పీట ఉంటే మీరు దాంట్లో అయినా చేసుకోవచ్చు. నేను ఇలా పీట లేకుండా చేస్తున్నాను కాబట్టి అన్ని సేమ్ సైజులో పర్ఫెక్ట్గా ఈవెన్గా వస్తాయని ఇలా బౌల్ తోటి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న చపాతీలన్నిటిని ఏదైనా క్లాత్తో కప్పి కవర్ చేసుకోవాలి, ఆరిపోతూ ఉంటాయి. ఇలా కవర్ చేసుకొని ఒక్కొక్క చపాతీని తీసుకొని మధ్యలోకి మనము స్టఫింగ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ పిండిని 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇలా చుట్టూరు స్ప్రెడ్ అవ్వకుండా మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని చుట్టూరు అంచులు మొత్తానికి ఇలా వాటర్ అద్దుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా ఒకవైపుకి ఫోల్డ్ చేసి ఒకసారి వేలుతోటి మొత్తాన్ని ప్రెస్ చేసి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాంతో వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పిండి ఏం బయటికి లీక్ అవ్వదు, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా చేసుకున్న కజ్జికాయలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని పైన ఏదైనా క్లాత్ కప్పి ఉంచండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి. అంతేనండి, సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఈసారి పండగకి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్